ఒకరి తరువాత ఒకరు ఒకటి తరువాత మరొకటి సార్వత్రిక ఎన్నికల తరువాత చాలా మంది వైసీపీ నాయకులకు సంబంధించి ట్రెండింగ్ లో ఉన్న ముచ్చట ఇదే. ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారో, ఎప్పుడు ఎవరిపై ఏ కేసు నమోదవుతుందో అర్థం కాని పరిస్థితి. ఒక్కసారి అరెస్ట్ అయితే ఎన్నాళ్ళు లోపలుంటారో తెలియని పరిస్థితి. బయటకు వచ్చేస్తారు అనుకునే లోపు ఇంకో కేసు బుక్ అయిపోతుంది. లేటెస్ట్ గా ఆ నాయకుడి పరిస్థితి చూసి అనుచరులు, అభిమానులు ఇదే ఫీల్ అవుతున్నారట. ఇందుకే తమ నాయకుడు ఇప్పట్లో బయటకు వస్తాడా రాడా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఇందుకే ఎవరా నాయకుడు, ఏంటా కథ? కాకాణిని వదలని కేసులు, ఇంకా జైల్లోనే మాజీ మంత్రి, వెంటాడే కేసులు, వరుస విచారణలు. ఇప్పట్లో బయటకొస్తారా రారా? నెల్లూరు జిల్లాలో వైసీపీకి బలమైన గొంతుకగా ఉండే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గురించి ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. సర్వేపల్లిలో ప్రత్యర్థులతో సై అంటే సై అన్నట్టుగా ఉండే కాకాణి ప్రస్తుతం జైలు జీవితం గడుపుతుండడం ఇక్కడి వైసీపీ శ్రేణుల్ని మరింత నైరాస్యంలోకి నెట్టేసింది. అరెస్టులు, విచారణలు ప్రస్తుత పరిస్థితుల్లో కామన్ అనుకున్నప్పటికీ ఆయన్ని వరుస కేసులు వెంటాడుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఒక కేసులో బెయిల్ వస్తుంది అనుకుంటున్న తరుణంలో మరో కొత్త కేసు కాకాణిపై నమోదవుతోంది. ఇటీవల ఆయనపై మొత్తంగా 4 కేసులు నమోదు కాగా ఇప్పుడు అందులోకి మరొకటి కూడా జత కలిసింది. దీంతో ఆయన జైలు నుంచి బయటకు రావడం ఎప్పుడు అన్నదే అంతు చిక్కని ప్రశ్నగా మారింది. గడిచిన 3 నెలల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డిపై 5 కేసులు నమోదయ్యాయి. ఒక్కో కేసులో కోర్టు అనుమతితో కాకాణి గోవర్ధన్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు. సర్వేపల్లి నియోజకవర్గంలోని వరదాపురం వైట్ క్వార్ట్జ్ మైన్లో అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వకాలు చేశారంటూ అధికారులు చేసిన ఫిర్యాదుతో కాకాణిపై తొలి కేసు నమోదైంది. ఆ తరువాత విచారణకు రావాలంటూ కాకాణికి చాలాసార్లు నోటీసులిచ్చారు పోలీసులు. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి చాన్నాళ్ల పాటు ఆ నోటీసులకు రెస్పాండ్ కాలేదు. దాదాపు 2 నెలల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిన కాకాణిని బెంగళూరులో అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు. ఆ కేసులో 3 రోజులు మాత్రమే కస్టడీకి నెల్లూరు కోర్టు అనుమతించగా ఆ విచారణలో ఆయన నుంచి ఎలాంటి సమాచారమూ రాలేదని తెలుస్తోంది. ఆ కేసు అలా నడుస్తూ ఉండగానే కాకాణిపై 2వ కేసు నమోదైంది. మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంగళగిరిలో మరొక కేసు బుక్ అయింది. ఇక ఈ ఇష్యూలో కాకాణిని గుంటూరు కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అయితే ఆ కేసులో హైకోర్టు నుంచి కాకాణికి కాస్త ఊరట దొరికింది. అయినా ఏమిటి లాభం? ఆలోపే కాకాణిపై 3వ కేసొచ్చి పడింది. సర్వేపల్లి నియోజకవర్గంలోని చెరువుల నుంచి అక్రమంగా గ్రావెల్ తరలించారని మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారని కంప్లైంట్ రిజిస్టర్ చేశారు పోలీసులు. కృష్ణపట్నం పోర్టు సమీపంలో టోల్గేట్లు ఏర్పాటు చేసి కంటైనర్లు, లారీల నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేశారంటూ 4వ కేసు నమోదైంది. అక్రమ గ్రావెల్ రవాణా కేసుల్లో 2 రోజుల పాటు కాకాణిని కస్టడీలోకి తీసుకోవడానికి కోర్టు అనుమతినిచ్చింది. 4 కేసులతో నలువైపులా ఇరుక్కుపోయిన కాకాణిపై పోలీసులు తాజాగా మరో కేసు నమోదు చేసుకున్నారు. దీంతో కాకాణిపై కేసుల సంఖ్య 5కు పెరిగింది. సర్వేపల్లి నియోజకవర్గంలోని కనుపూరు చెరువు నుంచి అక్రమంగా మట్టిని తరలించారు అన్న ఆరోపణలతో ఈ 5వ కేసు నమోదు చేశారు పోలీసులు. ఎన్నికల సమయంలో పంచేందుకని మద్యం నిల్వ ఉంచారన్న ఆరోపణలు కాకాణి మీద ఉన్నాయి. త్వరలోనే ఆ కేసు కూడా కాకాణిని చుట్టేసే ప్రమాదం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ లిక్కర్ పంపిణీ వ్యవహారంలో కూడా ఆయన పేరు చేర్చితే కాకాణిపై కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. గత 5 ఏళ్ల పాటు మంత్రిగా ఒక రేంజ్లో రాజకీయం చేసిన కాకాణి ఇప్పుడు వరుస కేసులతో ఇబ్బంది పడుతూ ఉండడం ఆయన అనుచరులను, వైసీపీ శ్రేణులను కలవరానికి గురిచేస్తోంది. ఓ కేసులో బయటపడినా మరో కేసు సిద్ధంగా ఉండడంతో ఇప్పట్లో తమ నాయకుడు బయటకొస్తారా అన్న ఆందోళన సర్వేపల్లి వైసీపీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. మరి కాకాణి కథ ఏ తీరానికి చేరుతుందో చూడాలి.